హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సమీర్. మీరు చూస్తున్నారు సోలార్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 3 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ వైరింగ్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అంతవరకు లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్స్ చూసుకున్నట్లయితే వీటిని డీసీ వైర్స్ అంటారు. ఇవి మన సోలార్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇన్వర్టర్ దగ్గర డీసీ బాక్స్ అంటారు. దీన్ని డీసీడీబీ బాక్స్ కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ వైర్స్లో ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ప్లస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇచ్చేయాలా అండ్ మైనస్ వచ్చి రైట్ సైడ్ ఇవ్వాలా. మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ప్లస్ మైనస్ ఎంసీబీలోకి ఇచ్చేసిన తర్వాత ఎంసీబీ దగ్గర దాకా వైర్స్ వచ్చి ఉంటాయి. ఈ వైర్స్ ఇక్కడ నుంచి నేరుగా మన ఇన్వర్టర్ స్ట్రింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో ప్లస్ మైనస్ అనేది ఉంటాయి. వాటికి ఇచ్చేస్తే అంతే ఫ్రెండ్స్. అండ్ ఇన్వర్టర్కి ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి కన్వర్ట్ అయ్యి దీంట్లో దాన్ని గ్లాండ్ అంటారు ఫ్రెండ్స్. ఇంకా దాంట్లో ఫేసు నోడల్ ఎర్త్ అనేది 3 ఉంటాయి. ఎర్త్ అనేది మన ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ అనేది బోల్ట్ అనేది ఉండద్ది. ఆ బోల్ట్కి ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇచ్చేసిన తర్వాత మిగతాది ఫేసు నోటల్లో నేరుగా కేసింగ్ ట్రైల్ నుంచి తీసుకొని వచ్చి ఏసీడీబీ బాక్స్లో వేయాలి. దీన్ని ఏసీడీబీ బాక్స్ అంటారు. ఏసీడీబీ బాక్స్లో మనకు ఇన్వర్టర్ ప్లాంట్ దగ్గర నుంచి వచ్చిన ప్లస్ మైనస్ దీంట్లో వేయాలి ఫ్రెండ్స్. ప్లస్ వచ్చేసేసరికి మన ఎంసీబీలో లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి, నోట్లో వచ్చేసరికి రైట్ సైడ్ ఇవ్వాలి. అక్కడ మీకు ఉంటాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఒక ఎర్త్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఒక ఎర్త్ నేరుగా తీసుకొని వెళ్ళేసి మళ్ళీ డీసీడీబీ బాక్స్లో ఒక ఎర్త్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఒక ఎర్త్ అనేది తీసుకొని వచ్చేసి నేరుగా మన ఇన్వర్టర్ ఎర్త్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్, దాంట్లో ఇచ్చేస్తే సరిపోద్ది. అండ్ అక్కడ నుంచి ఇన్వర్టర్ కంటూ ఒక ఎర్త్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్. ఇన్వర్టర్ దగ్గర నుంచి ఒక ఎర్త్ అనేది తీసుకొని వచ్చేసి అది నేరుగా బ్యాక్ సైడ్ మన ఇంటి బయట అయితే ఎర్త్లు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా అవ్వకుండా ఇబ్బంది అవ్వకుండా ఇన్వర్టర్ కంటూ ఒక ఎర్త్ ప్రిఫర్ చేశాడు. మన మీటర్ కాడ నుంచి అవుట్ గోయింగ్స్ చూసుకున్నట్టయితే ఫ్యూజ్లో ఉంచి అండ్ ప్లస్ తీసుకొని వచ్చేసి మన కాంటాక్ట్లో లెఫ్ట్ సైడ్ అయినా ఇచ్చేయాలా. అండ్ మైనస్ చూసుకున్నట్టయితే లూప్ అయినా కొట్టుకోవచ్చు, లేదంటే ఎంసీబీ ఉంటే ఎంసీబీలో నుంచి అయినా తీసుకోవచ్చు, అక్కడ పెట్టుకోవాలి. మన ఇచ్చిన వైర్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఎంసీబీలోంచి దీంట్లోకి వస్తాయి. ఫేస్ నోటల్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి A1 A2 టెర్మినల్స్ ఉంటాయి. మనకి ఫేస్ వచ్చేసి A1కి ఇచ్చేయాలి, అక్కడ ఉంది A1 దాంట్లోకి ఇచ్చేయాలి. అండ్ మన నోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకొని A2 టెర్మినల్ కట్టే ఇచ్చేయాలి. అలాగే మన ఇండికేటర్ చూసుకున్నట్టే మన ఇండికేటర్ నుంచి ప్లస్ మైనస్ అండ్ ఇక్కడ ఎంసీబీలో ఉన్న ప్లస్ మైనస్ వాటికైతే ఇచ్చేసుకొని దాంట్లో ఎంసీబీలో మన కాంట్రాక్టర్ దేనికైతే ఇచ్చామో కింద చూసుకొని దాని ప్రకారం ఇచ్చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ మన ఇన్వర్టర్ కనెక్షన్ అనేది మీరు ఎప్పుడైనా ఆన్ చేసుకోవాలంటే అది ఆన్ ఆఫ్ బటను. ఐ హోప్ ఈ వీడియో మీకు నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి డీసీ వైర్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అవి డీసీ వైర్లు అయితే మనకి పైప్ లైన్లో ద్వారా కిందకు వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ ఆ పైప్ లైన్లో అండ్ ఈ ఫస్ట్ పైప్ లైన్ నుంచి డీసీ వైర్లు లోపలికి వెళ్ళిపోయాయి. దాంట్లో నుంచి నేరుగా ఎంసీబీలోకి ఇందాక చెప్పుకున్న డీసీ వైర్లు చెప్పాను కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళాయి. అండ్ ఇంకో పైప్ లైన్ వచ్చేసరికి మన ఇన్వర్టర్ దగ్గర నుంచి ఎర్త్ అనేది చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఇన్వర్టర్ దగ్గర నుంచి ఎర్త్ పైప్ లైన్ వేసుకొని నేరుగా ఇక్కడ గుంట తవ్వుకొని భూమిలోకి అయితే ఎర్త్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతా వచ్చేసి లైటింగ్ అరెస్ట్ స్ట్రెచ్చర్ది, ఇంకోటి వచ్చి లైటింగ్ అరెస్ట్ది ఎర్త్లో. వాటి గురించి అయితే నేను సపరేట్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ ఇన్వర్టర్ వైరింగ్ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మన వీడియోలో స్ట్రెచ్చర్ ఎలా వేయాలనేది కంప్లీట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ సమీర్, మీలో ఒకడు, మీతో ఒకడు.